అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియా'i వల్ ముర్సలీన్ వ అలా నబియ్యినా ముహమ్మది వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మഈన్ వ మన్ తబిఅహుం బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బఅద్. సోదరులారా, నేటి అంశం మన దుఆల యొక్క అంగీకారానికి అధర్మ సంపాదన అడ్డుగోడ వంటిది. అవును సోదరులారా, మనం చేస్తున్నటువంటి దుఆలు అల్లాహ్ తబారక వ తఆలా స్వీకరించాలి అంటే తప్పనిసరిగా మన జీవన విధానం హలాల్ మార్గంపై ఉండాలి. మనం తినే తిండి హలాల్ సంపాదన అయి ఉండాలి. మనం కట్టే బట్ట, మన జీవనం మొత్తం హలాలుతో ఇమిడి ఉండాలి. అటువంటి సమయానే అల్లాహ్ తబారక వ తఆలా మన దుఆలను స్వీకరిస్తాడు అని ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు హెచ్చరికలు చేసి ఉన్నారు. సోదరులారా, రండి ఇన్షాల్లా మనం హదీస్ తెలుసుకుందాం. ముందుగా عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إن الله طيب لا يقبل إلا الطيب وإن الله أمر المؤمنين بما أمر به المرسلين. నిశ్చయముగా అల్లాహ్ తబారక వ తఆలా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైన వాటిని తప్ప దేనిని స్వీకరించడు. అల్లాహ్ తబారక వ తఆలా తన ప్రవక్తలకు దేనినైతే ఆదేశించాడో విశ్వాసులకు కూడా దాన్నే ఆదేశించాడు అంటూ ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు ఖురాన్లోని 2 ఆయతులు పఠించారు. మొదటగా ఖాల తఆలా యా అయ్యుహర్ రసూల్ కులు మినత్ తయ్యిబాతి వ అమిలుస్ సాలిహాత్. అల్లాహ్ తబారక వ తఆలా సెలవిచ్చాడు, ఓ ప్రవక్తలారా, పరిశుద్ధమైన వస్తువులను భుజించండి మరియు సత్కార్యాలు చెయ్యండి అంటూ ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు ఈ ఆయతు కూడా పఠించారు. వకాల తఆలా యా అయ్యుహల్లదీన ఆమను కులు మినత్ తయ్యిబాతి మా రజకనాకుం. అల్లాహ్ తబారక వ తఆలా తెలియపరుస్తున్నాడు, ఓ విశ్వాసులారా, మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వాటిని భుజించండి అని ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు హదీస్ కొనసాగిస్తూ ఈ 2 ఆయతులు పఠించిన తర్వాత మరొక వ్యక్తి ప్రస్తావన చేస్తున్నారు. థుమ్మ ذكر الرجل يطيل السفر أشعث أكبر يمد يديه إلى السماء يا ربي يا ربي. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తున్నారు. అతను సుదీర్ఘ ప్రయాణం చేసి ఉంటాడు. అతని జుట్టు చల్లా చెదురుగా ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది. అతను తన చేతులను ఆకాశం వైపునకు చాచి ఓ నా ప్రభు, ఓ నా ప్రభు అంటూ వేడుకుంటాడు. కానీ ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, అతని దుఆలు ఎలా స్వీకరించబడతాయని ఆశ్చర్యపడుతున్నారు. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, వ ముత్ఇముహు హరాం వ ముష్రబుహు హరాం వ మల్బిసుహు హరాం వ గుదియ బిల్ హరాం ఫఅన్నీ యస్తజాబు లహ్. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, అతను తినేటువంటి ఆహారం హరాం, అధర్మమైనది. అతను తాగేటువంటి పానీయం హరాం, అతని దుస్తులు హరాం, అతని పోషణ కూడా హరాంతోనే జరిగింది. మరి అలాంటప్పుడు అతని దుఆ ఎలా స్వీకరించబడుతుంది అని ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు ఆశ్చర్యపడుతున్నారు. సోదరులారా, ఈ హదీస్ ద్వారా మనకు బోధపడే విషయం, మనము తప్పనిసరిగా అల్లాహ్ తబారక వ తఆలా మన దుఆలు స్వీకరించాలి అంటే మన జీవన విధాన మార్గం హలాల్ మార్గంలో అయి ఉండాలి. మన జీవితం హలాల్ మార్గంతో ఇమిడి ఉండాలి. మనం తినే తిండి, కట్టే బట్ట హలాల్ ద్వారా సంపాదించినదే ఉండాలి. అప్పుడే మన దుఆలను అల్లాహ్ తబారక వ తఆలా స్వీకరిస్తాడని ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరిచారు. సోదరులారా, ఈ హదీస్ వివరణ మనం తెలుసుకుందాం ఇన్షాల్లా. ఈ హదీసులో ప్రధానంగా ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క పవిత్రతను మరియు ప్రార్థనలు అంగీకరించబడడానికి గల కారణాలను వివరించారు. రండి మనం ఇన్షాల్లా ముఖ్యంగా ఈ హదీసులో 5 భాగాలుగా విభజించుకొని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిది, ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, ఇన్నల్లాహ తయ్యిబున్. అల్లాహ్ తబారక వ తఆలా పవిత్రుడు. అంటే దీని అర్థం ఏంటి? అన్ని రకాల లోపాలు, అసంపూర్ణతల నుండి అల్లాహ్ తబారక వ తఆలా పరిశుద్ధుడు అని అర్థం. అల్లాహ్ పవిత్రుడు కాబట్టే ఆయనకు సమర్పించేటువంటి కర్మలు, దాన ధర్మాలు మరియు మాటలు కూడా అత్యంత పవిత్రంగా ఉండాలని ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు వివరిస్తున్నారు. ఇక్కడ సోదరులారా,
రెండో విషయం, లా యక్బలు ఇల్ల తయ్యిబ్. అల్లాహ్ తబారక వ తఆలా పవిత్రమైనటువంటి కార్యాలు మినహా ఇంకే విషయాలను స్వీకరించడు. అంటే దాని అర్థం ఏంటి? కేవలం అల్లాహ్ తబారక వ తఆలా కోసం ప్రత్యేకించుకొని ఇఖ్లాస్తో చేసేటువంటి ఆచరణల మటుకే అల్లాహ్ తబారక వ తఆలా స్వీకరిస్తాడు. మరియు మనం చేసేటువంటి దాన ధర్మాలు కూడా హలాలు సంపాదన మార్గంలోనే ఉండాలి. అప్పుడే ఆ ధన ధర్మాలను అల్లాహ్ తబారక వ తఆలా స్వీకరిస్తాడు. అదేవిధంగా మనం చేసే ఆచరణ విధానం ప్రవక్త అలైహి సలాతు వసల్లం గారి జీవన విధాన శైలి ప్రకారం ఉండాలి. ఇటువంటి పవిత్రమైనటువంటి ఆరాధనలను సత్కార్యాలను మటుకి అల్లాహ్ తబారక వ తఆలా స్వీకరిస్తాడు అని ఈ హదీసులో రెండో భాగంగా మనం చదువుకుంటున్నాం. అదేవిధంగా సోదరులారా, సలఫులోని ఒక పండితుడైనటువంటి వహబ్ ఇబ్న్ మునబ్బిహ్ రహిమహుల్లా అంటున్నారు, ఎవరైతే అల్లాహ్ తబారక వ తఆలా తన ప్రార్థనలను ఆలకించాలని కోరుకుంటారో వారు తమ ఆహారాన్ని పవిత్రం చేసుకోవాలని ఆయన హెచ్చరిస్తున్నారు. అంటే ఒక వ్యక్తి రాత్రంతా నమాజు చేసినా, పగలల్లా ఉపవాసం ఉన్నా అతని కడుపులోకి వెళ్ళేటువంటి ముద్ద హరాం అయితే ఆ ఆరాధనల ప్రభావం ఉండదని ఆయన హెచ్చరిస్తున్నారు సోదరులారా. కాబట్టి మన జీవితంలో మనం తినేటువంటి సంపాదన, భోజనం, బట్ట ఇవన్నీ ఏ మార్గం గుండా మనము సంపాదిస్తున్నామన్నది ఆత్మ పరిశీలన చేసుకుంటూ జీవనం గడపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. రండి మరి ఈ హదీసులో మూడో విషయం మనం తెలుసుకోవాల్సింది, ప్రవక్తలకు ఏ యొక్క విషయమైతే అల్లాహ్ తబారక వ తఆలా ఆదేశించాడో అదే విషయాన్ని విశ్వాసులందరికీ కూడా ఆదేశిస్తున్నారు. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు ఈ హదీసులో తెలియపరుస్తున్నారు, వ ఇన్నల్లాహ అమరల్ ముమినీన బిమా అమర బిహిల్ ముర్సలీన్. అల్లాహ్ తబారక వ తఆలా పవిత్రమైన ఆహారాన్ని భుజించాలని, సత్కార్యాలు చేయాలని ప్రవక్తలకు ఏ విధంగానైతే ఆదేశించాడో అదే విధంగా సామాన్య విశ్వాసులకు కూడా ఆదేశించాడు. మీ ద్వారా తెలిసేటువంటి విషయం ఏంటి? హలాల్ ఆహారం అల్లాహ్ తబారక వ తఆలా తరపు నుండి తమ దాసులకు లభించినటువంటి ఒక కారుణ్యం, వరం. కాబట్టి అల్లాహ్ తరపు నుంచి లభించినటువంటి ఈ యొక్క హలాల్ యొక్క ఆహారాన్ని, పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని మనము తప్పనిసరిగా తీసుకోవాలి. మరియు సోదరులారా, సమాజంలో ఎవరైతే కొంతమంది సన్యాసాన్ని తీసుకొని అడవుల బారిన పడతారో, ఈ ప్రపంచంలో అల్లాహ్ తబారక వ తఆలా తరపు నుండి లభించినటువంటి శుభాలను, సుఖాలను విడనాడి పరిపూర్ణంగా వాటికి దూరం అయిపోతారో అటువంటి విధానాలను సైతం ఇస్లాం ధర్మం వ్యతిరేకిస్తుందనేది కూడా ఈ యొక్క హదీస్ ద్వారా మనకు బోధపడుతుంది. పోతే సోదరులారా, ఈ హదీస్లో నాలుగో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక వ్యక్తి దుఆ చేయడానికి అతను గనక 4 విషయాలతో ఇమిడి ఉంటే అల్లాహ్ తబారక వ తఆలా ఆ దుఆను తప్పనిసరిగా స్వీకరిస్తాడు. ఏ విషయాలైతే అల్లాహ్ తబారక వ తఆలా తప్పనిసరిగా స్వీకరిస్తాడో అటువంటి 4 గుణాలు ఇక్కడ ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు. ఏమిటా విషయాలు చూసుకుందాం. ఈ హదీసులో ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు ఒక వ్యక్తి ప్రస్తావన చేస్తున్నారు. థుమ్మ జకర రజుల యుతీలు సఫర్. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు ఒక వ్యక్తి ప్రస్తావన చేస్తూ అతని గురించి అంటున్నాడు, అతను సుదీర్ఘ ప్రయాణం చేసి ఉంటాడు. సోదరులారా, ప్రయాణికుడి యొక్క దువా అల్లాహ్ తబారక వ తఆలా వద్ద త్వరగా అంగీకరించబడుతుంది. మనం హదీస్ చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. హదీస్లో వస్తుంది, ఒక హదీస్లో 3 రకాల ప్రార్థనలు అల్లాహ్ తబారక వ తఆలా అంగీకరిస్తాడు. అందులో ఒకటి బాధితుడి దుఆ, అంటే అన్యాయానికి గురి కాబడినటువంటి వ్యక్తి దుఆ. హదీస్ ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, ఇత్తఖి దఅవతుల్ మజ్లూమ్ ఫఇన్నహు లైస బైనహా వ బైనల్లాహి అల్ హిజాబ్. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, మజ్లూమ్ యొక్క దుఆతో మీరు భయపడండి. కారణం ఏంటంటే అతని దుఆకి అల్లాహ్ తబారక వ తఆలా నడుమున పరదా ఉండదు, అల్లాహ్ తబారక వ తఆలా వెంటనే స్వీకరిస్తాడని ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు హెచ్చరిక చేశారు. మొదటి విషయం, ఒకటి బాధితుడి దువా. రెండవది ఏంటి? ప్రయాణికుడి దువా, ముసాఫిర్ దువా. ఈ దువాను కూడా అల్లాహ్ తబారక వ తఆలా తప్పకుండా స్వీకరిస్తాడని ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు. మూడో విషయం ఏంటి? సంతానం కోసం తండ్రి చేసేటువంటి దువా. ఈ 3 దువాలను అల్లాహ్ తబారక వ తఆలా సందేహం లేకుండా స్వీకరిస్తాడు అని ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరిచారు. ఈ హదీస్ సునన్ అబూ దావూద్ మరియు తిర్మిదిలో రావడం జరిగింది సోదరులారా. మరి ఈ యొక్క 3 విషయాలలోని ఒక విషయం ముసాఫిర్. ఏ వ్యక్తి ప్రస్తావన అయితే ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు చేస్తున్నారో అతను ఒక ముసాఫిరి ఉన్నాడు, మొదటి విషయం. రెండవది ఏంటి? అష్అత అక్బర్. అష్అత అక్బర్, వినయం, దీనస్థితి. సోదరులారా,
అతని గురించి ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు ఏమంటున్నారు? జుట్టు చెదిరి ధూళితో నిండి ఉన్నాడు అంటే అతను తన అహంకారాన్ని వదిలి అల్లాహ్ యందు అత్యంత దీన స్థితిలో ఉన్నాడని అర్థం. మరి సోదరులారా, ఇటువంటి వ్యక్తి దువా కూడా అల్లాహ్ తబారక వ తఆలా తప్పనిసరిగా స్వీకరిస్తాడు అని హదీసులు మనకు చెప్తున్నాయి. ఒక హదీసులో వస్తుంది, రుబ్బ షఅస మద్ఫూయిన్ బిల్ అబ్వాబి లౌ అక్సము అలల్లాహి లఅబర్రహ్. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, జుట్టు చెదిరిపోయి ధూళితో నిండినటువంటి స్థితిలో ఉండి సాధారణ పేదరికం వల్ల ఇతరుల ఇళ్ల ముందు నుండి తోసివేయబడి వారు కొందరుంటారు. కానీ వారు గనక అల్లాహ్ మీద ప్రమాణం చేసి ఏదైనా అడిగితే అల్లాహ్ తబారక వ తఆలా దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. సుబ్హానల్లాహ్. ఏ వ్యక్తి ప్రస్తావన అయితే ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు చేస్తున్నారో ఆ వ్యక్తిలో 2 గుణాలు ఉన్నాయి. ఆ 2 గుణాలు కూడా దుఆ స్వీకారానికి మార్గాలు. సుబ్హానల్లాహ్. 2 గుణాలు ఉన్నాయి. మరి అదే వ్యక్తి గురించి మరొక 3వ విషయం ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు ప్రస్తావన చేస్తున్నారు. యదైహి ఇలస్ సమాయి. అతను ఏం చేస్తున్నాడు? చేతులను ఆకాశం వైపునకు ఎత్తి మొరపెట్టుకుంటున్నాడు. సోదరులారా, ఆకాశం వైపు చేతులు చాచి వేడుకోవడం అన్నది దుఆ అంగీకారానికి ఒక ముఖ్యమైనటువంటి గుణం. హదీస్ ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, నిశ్చయముగా మీ ప్రభువు ఎంతో లజ్జాశీలి మరియు దాతృత్వం గలవాడు. తన దాసుడు తన ముందు 2 చేతులు చాచి వేడుకుంటే వాటిని ఖాళీగా వెనక్కి పంపడానికి అల్లాహ్ తబారక వ తఆలా సిగ్గుపడతాడు అని ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియబరుస్తున్నారు. ఈ హదీస్ సునన్ అబూ దావూద్లో వస్తుంది, మరియు తిర్మిది, ఇబ్నే మాజా 3 గ్రంథాలలో ఈ హదీస్ను ఉల్లేఖించడం జరిగింది. సుబ్హానల్లాహ్. ఏ వ్యక్తి అయితే తమ చేతులను చాచి తమ ప్రభువుతో మొరపెట్టుకుంటారో ఆ వ్యక్తి చేతులు ఖాళీగా వెనక్కి పంపించడానికి అల్లాహ్ తబారక వ తఆలా సిగ్గుపడతాడని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. సుబ్హానల్లాహ్. సోదరులారా, ఈ 3 గుణాలు ఏ వ్యక్తి ప్రస్తావన అయితే ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు చేస్తున్నారో అతనిలో ఉన్నాయి. ఒకటి ముసాఫిర్, 2వది దీనస్థితి, 3వది తమ చేతులు పైకి చాచి తమ ప్రభువుతో అడుగుతున్నాడు. 4వ విషయం అతని గురించి ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, అతను అంటున్నాడు చేతులు పైకి చాచి యా రబ్బీ యా రబ్బీ. సోదరులారా, ఎవరైతే తమ ప్రభువు పేరును పదే పదే శుతిస్తూ మొరపెట్టుకుంటారు సుబ్హానల్లాహ్, అటువంటి విధానం అల్లాహ్ తబారక వ తఆలాకు అత్యంత ఇష్టమైనది. మరి ఎవరైతే ఈ 3 గుణాలు కలిగి తమ ప్రభువు నామాన్ని స్తుతిస్తూ తమ ప్రభువు పేరుతో మొరపెట్టుకుంటారో ఆ వ్యక్తి దుఆలు రద్దు కావడం జరగదు. సోదరులారా, అల్హమ్దులిల్లాహ్. ఆ దుఆయే గనక నిజాయితీ గల దుఆ అయితే తప్పనిసరిగా అల్లాహ్ తబారక వ తఆలా స్వీకరిస్తాడు. మరి సోదరులారా, ఇటువంటి ఉత్తమమైన గుణాలు, ఒకటి ముసాఫిర్, 2వది దీనస్థితి, 3వది చేతులు చాచి అడుగుతున్నాడు, 4వది తమ ప్రభువు నామంతో స్తుతిస్తూ మొరపెట్టుకుంటున్నాడు. ఈ 4 గుణాలు కూడా దుఆ అంగీకారానికి అత్యంత మూల గుణాలు. మరి అయినప్పటికీ ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, అతని దుఆ ఎలా స్వీకరించబడుతుంది? ఆశ్చర్యపడుతూ ఉంటున్నారు ఆయన. కారణం ఏంటి? ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, వమతుఅముహు హరాం వమష్రబహు హరాం వమల్బిసుహు హరాం గుదియ బిల్ హరాం ఫఅన్నీ అస్తజాబు లహ్. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, అతని ఆహారం హరాం, అతని పానీయం హరాం, అతని వస్త్రధారణ కూడా హరాం, మరియు అతను హరాముతోనే పోషించబడ్డాడు. మరి అటువంటి వ్యక్తి దుఆ అల్లాహ్ తబారక వ తఆలా ఎలా స్వీకరిస్తాడు అని ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు ఆశ్చర్యపడుతున్నారు. సోదరులారా, సుబ్హానల్లాహ్. ఆలోచన చేయండి. ఎటువంటి ఉత్తమమైన గుణాలు! దుఆ స్వీకరించడానికి ఎటువంటి అడ్డు లేకుండా తప్పనిసరిగా స్వీకరించబడేటువంటి మార్గంలో ఉండి కూడా, దుఆ తప్పనిసరిగా స్వీకరించేటువంటి గుణగుణాలతో ఇమిడి ఉండి కూడా ఆ దుఆ స్వీకరించబడట్లేదు అంటే దానికి గల కారణం ఏమిటి? తాము తినేటువంటి తిండి, తాగేటువంటి నీరు, కట్టేటువంటి బట్ట, తమ జీవన విధానం హరాం సంపాదనతో ఇమిడి ఉంది. కాబట్టి ఉత్తమమైన గుణాలు కలిగి ఉన్న స్వీకరించబడేటువంటి తత్వం ఉన్నప్పటికీ ఆ దుఆలు స్వీకరించబడట్లేదు, ఆ దుఆలు రద్దు చేయబడుతున్నాయి. సోదరులారా, మన జీవితాలలో మన దుఆలు సైతం అల్లాహ్ తబారక వ తఆలా స్వీకరించాలి అంటే ఈ హదీసులో హెచ్చరించినటువంటి గుణం నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. హరాం సంపాదన నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. సోదరులారా, ఈ రోజున మనం
డబ్బులు సంపాదించడానికి అనేక తప్పిద మార్గాలు తొక్కుతూ డబ్బులు సంపాదించడంలో నిమగ్నం అయిపోయినాం. కానీ మనం ఈ రోజున హరాం మార్గంలో సంపాదించే ప్రతి రూపాయి గురించి అల్లాహ్ తబారక వ తఆలా దగ్గర తప్పనిసరిగా లెక్క చెప్పుకోవాలి. సోదరులారా, ఈ హదీస్ మనకు బోధించేటువంటి బోధనలు ఏమిటి? ప్రధానంగా హలాల్ సంపాదన కోసం ప్రయత్నించడము ప్రతి ముస్లిం పట్ల విధి. సోదరులారా, మనం చేసే ఖర్చు, ధరించే వస్త్రం, తినే ఆహారం సందేహాలకు తావు లేకుండా స్వచ్ఛందంగా ఉండాలి. స్వచ్ఛమైన హలాల్ మార్గంలోనే సంపాదించి ఉండాలి. హరాం సంపాదన వల్ల మన యొక్క దుఆలు స్వీకరించబడవు అనేది ఈ హదీస్ ద్వారా మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి సోదరులారా, అధర్మ సంపాదన గురించి సలఫే సాలిహీన్లోని కొంతమంది పండితులు కొన్ని విషయాలు చెప్పి ఉన్నారు. అవేటి కూడా మనం తెలుసుకుందాం. సఅద్ ఇబ్న్ అబీ వక్కాస్ రదియల్లాహు అన్హు తెలియపరుస్తున్నారు, నీ ఆహారాన్ని హలాలు చేసుకో, నీవు ముస్తజాబు దావాత్ అంటే దుఆలు అంగీకరించబడే వ్యక్తివి అనుకోవాలనుకుంటే నీ ఆహారాన్ని హలాలు చేసుకో. ధర్మ సంపదమైనటువంటి ఆహారాన్ని నువ్వు భుజించు. నిన్ను నువ్వు ముస్తజాబు దావాత్ దుఆలు అంగీకరించబడే వ్యక్తివి అవ్వాలి అనుకుంటే కనుక ఈ షరతు తప్పనిసరిగా ఉండాలి అని సఅద్ ఇబ్న్ అబీ వక్కాస్ రదియల్లాహు అన్హు తెలియపరుస్తున్నారు. అదేవిధంగా యహ్యా ఇబ్న్ ముఆద్ రహిమహుల్లా అంటున్నారు, ఆరాధన అనేది అల్లాహ్ తబారక వ తఆలా ఖజానాలో ఒక నిధి వంటిది. దానికి తాళపు చెవి దుఆ. మరి ఆ తాళపు చెవికి ఉండేటువంటి పళ్ళు హలాల్ ఆహారం అని ఆయన అభిప్రాయపడ్డారు. సుబ్హానల్లాహ్. చూడండి, 3 విషయాలు చెప్పారు ఇక్కడ. ఒకటి, ఆరాధన అనేది అల్లాహ్ తబారక వ తఆలా ఖజానాలోని ఒక నిధి. దానికి తాళపు చెవి ఏంటి? మీరు చేసేటువంటి దుఆలు. మరి ఆ తాళపు చెవి ఓపెన్ అవ్వడానికి పళ్ళు, దంతాలు ఏవైతే ఉన్నాయో ఆ దంతాలు మీ యొక్క హలాలు సంపాదన, హలాలు హరాం అని, హలాల్ యొక్క ఆహారం అని తెలియపరచడం జరిగింది. సోదరులారా, అదేవిధంగా సుఫియాన్ థౌరీ రహిమహుల్లా అంటున్నారు, హరాం సంపాదనతో దానం చేసేవాడు అపవిత్రమైన బట్టను మూత్రంతో కడిగి శుభ్రం చేయాలనుకునేటువంటి వాడితో సమానమని తెలియపరిచారు. అల్లాహు అక్బర్. ఎటువంటి పెద్ద విషయం! మరొకసారి వినండి. హరాం సంపాదనతో దానం చేసేటువంటి వాడు ఎటువంటి వాడు అంటే అపవిత్రమైన బట్టను మూత్రములో కడిగి శుభ్రం చేయాలనుకునేటువంటి వాడితో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. అపవిత్రమైన బట్ట ఒకవైపు, మరోవైపు అపవిత్రమైనటువంటి మూత్రం. ఈ రెండిట్లో నువ్వు ఎంత కష్టపడి కడిగినా కూడా అవి పవిత్రం కాజాలవు. అవి అపవిత్రంగానే పరిగణించబడతాయి, అపవిత్రంతోనే ఇమిడి ఉంటాయి. మరి మనం చేసే దానాలు కూడా అటువంటివే అవుతాయి. మనము గనక అధర్మ మార్గంలో సంపాదించి దాన ధర్మాలు చేస్తే ఆ దానాలు ఈ విధంగానే పరిగణించబడతాయని సుఫియాన్ అథౌరీ రహిమహుల్లా తెలియపరుస్తున్నారు. మరి సోదరులారా, ఈ హదీస్ మనకు ప్రధానంగా హెచ్చరికలు చేస్తున్న బోధనలు ఏమిటి? మన దుఆలు స్వీకరించబడాలి అంటే, మన సత్కార్యాలు అల్లాహ్ తబారక వ తఆలా స్వీకరించాలి అంటే ఇన్షా అల్లాహ్ మనం తినేటువంటి తిండి, కట్టేటువంటి బట్ట, జీవించే విధానం హలాలు సంపాదనతో, హలాలు మార్గంతో ఇమిడి ఉండాలి. అప్పుడే ఇన్షా అల్లాహ్ మన దుఆలు అల్లాహ్ తబారక వ తఆలా స్వీకరిస్తాడు. మరి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చిన్న ఒక విషయం చెప్పి నేను ముగించుకుంటాను. ఈరోజు సమాజంలో వడ్డీ పేరుతో ముస్లిములు సైతం పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సోదరులారా, వడ్డీ గురించి ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు అంటున్నారు, లఅనతుల్లాహి ఆకిల రిబా వ మూకిల వ షాహిదైహి వ కాతిబ. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు వారిపైన అల్లాహ్ తబారక వ తఆలా శాపం పడుగాకని బద్దువా చేస్తున్నారు. ఎవరు వారు? ఆకిల రిబా, ఎవరైతే వడ్డీ తింటున్నారో, వ మూకిల, తినేవారే కాదు తినిపించేవారు సైతం, వ షాహిదైహి వ కాతిబ, మరియు ఎవరైతే ఆ వడ్డీకి సంబంధించినటువంటి పత్రం లెక్కిస్తారో ఆ పత్రం పైన సాక్షి సంతకం పెడతారో వీళ్ళ నలుగురి పైన అల్లాహ్ తబారక వ తఆలా అభిశాపం పడుగాక అని ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు బద్దువా చేస్తున్నారు. మన ప్రవక్త మన గురించి బద్దువా చేస్తున్నారు అంటే మరి ఆలోచన చేయండి, ఆ కార్యం ఎంత ఘోరమైన పాపం అని చెప్పేసి. అల్లాహ్ తఆలా మనందరికీ కూడా హలాల్ మార్గంలో సంపాదించి హలాల్ ఆహారం తినేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. اللهم آمين. وآخر دعوانا أن الحمد لله رب العالمين. السلام عليكم ورحمة الله وبركاته.